టాలీవుడ్ టాసర్స్ యాసెస్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇంగ్లాండ్ మనం అనుకున్నంత ఏం పర్ఫామ్ చేయలేదు. యాజ్ యూజువల్ గానే వాళ్ళ బ్యాటింగ్ ని అసలుకి కొంచెం కూడా ఎంత రెస్పాన్సిబుల్ గా ఆడింది ఆఫ్టర్ ఫిఫ్త్ వికెట్ తర్వాత. కానీ వాళ్ళు ఏం చెప్పారో తెలుసు కదా, మేము ఆడేదే ఇలాగన్నట్టు మాట్లాడారు. కానీ సెకండ్ టెస్ట్ కూడా పర్త్లో జరగబోతుంది. సెకండ్ టెస్ట్ దాని గురించి కొంచెం మాట్లాడదాం. అసలుకి ప్లేయింగ్ 11 ఏంటి, ఎవరైనా ప్లేయర్స్ అడిషన్ అయ్యారా, కొన్ని ఏమైనా న్యూస్ ఉంటే వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే, అంతకన్నా దాని ముందు దానికంటే దానికంటే ముందు మీరు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఆప్షన్ ఉంది. ఆప్షన్ గురించి వీడియోస్ వస్తాయి. ఇంకా అన్ని వీడియోస్ వస్తానే ఉంటాయి ఫుల్ గా. రెడీ, దీని గురించి మాట్లాడదాం. ఇప్పటి నుంచి మొత్తం క్రికెట్ సీజన్ కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాం పాసిబుల్ అయినంత వరకు. సో ప్లీజ్ సపోర్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ సెకండ్ టెస్ట్. ముందు ఫస్ట్ టెస్ట్ గురించి కొంచెం రీక్యాప్ మాట్లాడదాం. ఫస్ట్ టెస్ట్ అసలు ఏమైంది, మనం ఫస్ట్ టెస్ట్ ప్రివ్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు పాత వీడియోలో కూడా ఫస్ట్ టెస్ట్ కి ఇంగ్లాండ్ కి మంచి గెలిచే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఎందుకంటే ఆస్ట్రేలియాకి కమిన్స్ లేకుండే, హేజల్వుడ్ లేకుండే. మళ్ళీ మంచి వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కూడా మార్కుడ్ ఉండే, ఆర్చర్ ఉండే, అట్కిన్సన్, వీళ్ళందరూ బాగా వేస్తుండే. సో ఈజీగా ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ కి కొద్ది గొప్ప అవకాశం 5 టెస్ట్ లో ఫస్ట్ టెస్ట్ లో గెలుస్తారని ఛాన్స్ ఉండే. కానీ వాళ్ళ బ్యాటర్స్ చేయబట్టి అసలు మ్యాచ్ ఓడిపోయారు. మేము బ్యాస్ బాల్ మేము ఇంతే, మేము మారము అన్నట్టు ఆడారు. కథ మ్యాచ్ ఓడిపోయారు. ఇంగ్లాండ్ కి వాళ్ళు ప్రీవియస్ టెస్ట్ లో ఎక్కడ వాళ్ళు మెయిన్ ల్యాగ్ అవుతున్నారంటే, ఒక 5th వికెట్ తర్వాత వాళ్ళ వికెట్స్ అన్ని ఈజీగా వదిలేస్తున్నారు. సో దాంతో వాళ్ళ టైలెండర్లు కొడితే బాగానే కొడుతున్నారు. ఒకవేళ పోతే అందరూ 20 రన్స్ కి ఆల్అౌట్ అయిపోతున్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ ఆడిందిలే. అందరూ ఒక వికెట్ పడతానే ఇంకా కొట్టుడే అన్నట్టు అన్ని క్యాచ్లు వచ్చేస్తున్నాయి. అక్కడ వాళ్ళకి 20-30 రన్స్ కూడా యాడ్ అవ్వట్లే. అందులో అవతల వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది అంత త్వరగా వికెట్స్ ఫాల్ అయిపోయినప్పుడు. అది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్ ఇంగ్లాండ్ వీళ్ళు లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియా కూడా సేమ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇలానే అవుద్ది. ఇండియా ఫస్ట్ తొందర అలౌట్ అవుద్ది, మళ్ళీ ఆస్ట్రేలియా కూడా ఇండియా తొందర అలౌట్ చేసేస్తుంది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి పెద్ద స్కోర్ చేస్తుంది. బేసికల్ ఏంటంటే సెకండ్ డే రోజు పోస్ట్ టీ సెషన్ నుంచి బ్యాటింగ్ కి కొంచెం ఈజీగా ఉంటుంది జనరల్ పెడతలో లాస్ట్ ఫ్యూ టెస్ట్ అబ్జర్వ్ చేస్తే. సో అదే మైండ్ లో పెట్టుకొని ఇంగ్లాండ్ సెకండ్ డే బ్యాటింగ్ వచ్చినప్పుడు కొంచెం స్టార్టింగ్ ఒక ఫస్ట్ 30 ఓవర్స్ మంచిగా కేర్ఫుల్ గా ఆడి ఉంటే తర్వాత బ్యాటింగ్ ఈజీ అయ్యేది, మంచిగా రన్స్ కొట్టే ఛాన్స్ ఉండేది పెద్ద స్కోరు. కానీ వాళ్ళ బ్యాటర్స్ ఎక్కడో మన విరాట్ కోహ్లీ 5th స్టంప్ 6th స్టంప్ లో బాల్స్ గెలికినట్టు అక్కడెక్కడో బాల్స్ డ్రైవ్ చేసి అందరు ముగ్గురు సేమ్ కవర్ డ్రైవ్ ఆడుకుంటూ అవుట్ అయ్యారు, బౌల్డ్ అయ్యారు. వాళ్ళ బ్యాటింగ్ వీక్ అయిపోయింది. జనరల్ ఇంగ్లాండ్ కి బ్యాటింగ్ స్ట్రాంగ్ అనుకున్నాం సిరీస్ రివ్యూలో కూడా, కానీ వాళ్ళ బ్యాటింగ్ సేమ్ ఇప్పుడు మనం చెప్పిందే స్టీవ్ స్మిత్ హెడ్ ఇద్దరు కాన్ఫరెన్స్ లో చెప్తారు. స్టీవ్ స్మిత్ చెప్తాడు కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్ లేకపోతుందంటే ట్రావిస్ హెడ్ ఇలా చూస్తాడు, అంటే నేను ఆడలేదా అన్నట్టు, ప్లేడ్ వెల్ మేట్ అని చెప్తాడు. సో మేబీ అందుకేనేమో ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా సెకండ్ టెస్ట్ కి ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. మేబీ వాళ్ళ బ్యాటింగ్ కొంచెం డెప్త్ పెంచుకుందాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మార్క్వుడ్ ని తీసేసి విల్ జాక్స్ ని తీసుకొచ్చారు. మన ముంబై ఇండియన్స్ ఆడే విల్ జాక్స్ ప్లేయర్, అంతకుముందు ఆర్సీబీలో ఉండేవాడు. సో మేబీ బ్యాటింగ్ డెప్త్ కోసం విల్ జాక్స్ ని తీసుకొచ్చారు. బట్ కొంచెం బ్యాటింగ్ డెప్త్ కోసం మరి అంత మంచి రెడ్ బాల్ పిచ్ మేబీ మార్క్వుడ్ ఉంటే ఇంకా వాళ్ళకి మంచి ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఉండదేమో అనిపిస్తుంది నాకు. కానీ మార్కౌట్ ముందే చెప్పాడు కదా, మన 5 టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఆడమన్నట్టు చెప్పాడు. కానీ సెకండ్ టెస్ట్ కి ఇంత గ్యాప్ వచ్చినా కొంచెం ఆడతాడు అనుకున్నా, కానీ ఆడట్లేదు. కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ మెయిన్ ప్లేయింగ్ 11 ఆల్రెడీ అనౌన్స్ చేశారు. విల్ జాక్సన్, వాళ్ళ మెయిన్ 4 ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసరికి బ్రెడన్ కార్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్ అండ్ బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ కి ఈ మ్యాచ్ లో మంచిగా పడుండేలాగా ఉంది. మేబీ మధ్యలో జోరుతో ఇస్తారేమో, కానీ వీళ్ళ 4 మెయిన్ బౌలర్స్ వెళ్ళారు. కానీ ఎంతైనా కొంచెం టఫ్ జాబే చెప్పాలి. ఇన్ కేస్ ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ ఓడిపోతే ఈ కన్ఫర్మ్ గా వైట్ వాష్ 4-0 అయిపోద్ది. ఖచ్చితంగా మొత్తం కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళకి మెయిన్ హ్యాజల్వుడ్ కమిన్స్ లేకుండానే ఇలా ఆడుతున్నారంటే, ఒకవేళ హ్యాజల్వుడ్ కమిన్స్ వస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఏమి అసలు కాంపిటీషన్ కూడా ఇవ్వలేరు వీళ్ళ ఈ టీమ్ తోనే అంత లేకుంటే. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసింది, ఆస్ట్రేలియా కూడా వాళ్ళ స్క్వాడ్ అనౌన్స్ చేసింది. సో సెకండ్ టెస్ట్ స్క్వాడ్ లో కూడా కమిన్స్ అండ్ హేజల్వుడ్ లేరు, దే ఆర్ స్టిల్ ఇంజూర్డ్, దే ఇంకా రికవర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇద్దరు లేరు. అండ్ ఇంకోటి ఉస్మాన్ కవచా కూడా స్క్వాడ్ అనౌన్స్ చేసినాక ఉస్మాన్ కవచా కూడా మళ్ళీ అవుట్ ఆఫ్ టెస్ట్ అని ఇంజురీ వల్ల వచ్చింది. సో రూల్ అవుట్ ఆఫ్ సెకండ్ టెస్ట్ ఉస్మాన్ కవచా. అతనికి ఇంకా రిప్లేస్మెంట్ ఎవరు చెప్పలేదు. బట్ ఉన్న స్క్వాడ్ లో చూసుకుంటే ఉస్మాన్ కవచా ప్లేస్ లో ఎవరు ఆడే ఛాన్స్ ఉందని చూసుకుంటుంటే వన్ థింగ్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లాస్ట్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు హెడ్ ని ఓపెనింగ్ పంపించి మేబీ జాష్ ఇంగ్లీష్ కానీ బ్యూ వెబ్స్టర్ కానీ తీసుకురావచ్చు ఇన్
మిడిల్ ఆర్డర్ లో. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాన్స్. బట్ ట్రావిస్ హెడ్ కి ఓపెనర్ గా అంత అదేమంటారు అంత స్టాట్స్ లేవు, అంత పర్ఫార్మెన్స్ కూడా లేదు. పోయినసారి ఎందుకు వచ్చిందంటే ఆ పిచ్ సపోర్ట్ చేసింది, థర్డ్ డే కాబట్టి వచ్చింది. వాళ్ళు కూడా లెట్స్ టేక్ ఏ ఛాన్స్ అన్నట్లు పంపించేశారు, గెలిచేశారు. కానీ ఈసారి ఎవరిని పంపిస్తారు అనేది లాబుషియన్ పంపిస్తారు అనుకుంటాను మోస్ట్లీ. లాబుషియన్ లబుషేన్ పంపిస్తే మళ్ళీ స్మిత్ నాకు తెలిసి నెంబర్ 3 ఆడాడు. మళ్ళీ లబుషేన్ ని పంపిస్తే మళ్ళీ క్యామరన్ గ్రీన్ నెంబర్ 3 పంపించాలి. సో మేబీ బ్యాటింగ్ ఆర్డర్ అడిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ మోస్ట్లీ జాష్ ఇంగ్లీష్ ని తీసుకొచ్చి మేబీ అటు ఇటు ఆర్డర్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి నాథన్ లైన్ ఆడిస్తారా లేదా పింక్ బాల్ అనే దాంట్లో కూడా కొంచెం చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే పింక్ బాల్ టెస్ట్ కాబట్టి స్పిన్నర్స్ కి పెద్దగా అనుకూలించదు. మోస్ట్లీ 3 days లోపే అయిపోద్ది. బౌలర్స్ కూడా పెద్దగా అక్కడ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ 80 overs లోపే ఇన్నింగ్స్ అయిపోద్ది. పింక్ బాల్ మెయిన్ ద హీరో స్టార్క్ ఈస్ దేర్, ఇంకా ఎక్కువ టైం తీసుకోడు. డాట్ బౌల్ అని కూడా అబ్బా వాళ్ళిద్దరు కానీ కొంచెం క్లిక్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్ పరిస్థితి అంతే. అంతే. అండ్ ఇంగ్లాండ్ కూడా పింక్ బాల్ ఫస్ట్ టైం సగం స్క్వాడ్ ఫస్ట్ టైం ఆడుతుంది పింక్ బాల్. ఇంతవరకు దాంట్లో సగం ప్లేయర్స్ అసలు ఇంగ్లాండ్ లో ఇప్పటి వరకు పింక్ బాల్ తో ఆడిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆ పింక్ బాల్ కూడా వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తారో చూడాలి అగేన్స్ట్ పింక్ బాల్. అది కూడా అండర్ ద లైట్స్ ఆడడం కూడా చాలా కష్టమే. రేపు టాస్ కూడా వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాటర్ డెఫినెట్లీ. అందుకనే మేబీ బ్యాటింగ్ డెప్త్ వెళ్ళి ఉంటారు, విల్ జాక్స్ ని తీసుకొచ్చి ఉంటారు. దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. చూద్దాం. సెకండ్ టెస్ట్ నేను ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ స్క్వాడ్ చూసి, ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసి, ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ చూసి బౌలర్స్ లేరే, బ్యాటింగ్ వీళ్ళు డెప్త్ ఎంత ఉంది, ఖచ్చితంగా కొట్టేస్తారు గెలిచేస్తారు అనుకున్నా. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ట్రావిస్ హెడ్ వచ్చి చేంజ్ చేశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్కోర్ ఉంది, వికెట్స్ చేస్తారు గెలుస్తారు అనుకున్నా, కానీ ట్రావిస్ హెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి అంతా క్లీన్ స్వీప్ చేశాడు. ఇంకా ఇన్ని జరిగాక ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తేనే హోప్ అయితే నాకు సెకండ్ టెస్ట్ కి అంత లేదు, కానీ మంచి పర్ఫార్మెన్స్ వస్తే ప్లేయర్స్ నుంచి కొంచెం ఛాన్స్ ఉంది ఇంగ్లాండ్ గెలవడానికి. నేను సిరీస్ స్టార్ట్ కాక ముందుకు 3-1 ఆస్ట్రేలియా 3 ఇంగ్లాండ్ 1 అని సిరీస్ ప్రెడిక్షన్ ఇచ్చాను. ఆ ఇంగ్లాండ్ ఒక్క గెలిచే మ్యాచ్ కూడా పెడుతులో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి ఇచ్చాను. ఆ ఉన్న మ్యాచ్ కూడా ఓడిపోయారు. నాకు తెలిసి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ఓడిపోద్ది, సిరీస్ కూడా 4-0 ఓడిపోద్ది. ఎక్కడో దగ్గర ఒక మ్యాచ్ డ్రా అవుద్ది, సిడ్నీలో మెల్బోర్న్. అండ్ నాకు తెలిసి సిరీస్ 4-0 ఫర్ ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ ఓడిపోద్ది, అది నా ప్రెడిక్షన్. చూద్దాం ఏమవుతుందో. చూద్దాం. ఇంగ్లాండ్ ఏమన్నా కొంచెం హిస్టరీ చేంజ్ చేస్తే, స్టోక్స్ కెప్టెన్సీలో చాలా జరిగాయి, ఇది కూడా కొంచెం చేంజ్ చేస్తారేమో చూద్దాం. హోప్ మంచి మ్యాచ్ జరగాలి మనకి, అది ఇంపార్టెంట్. ఎవరు గెలిస్తే ఉంది కానీ మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్ వస్తే చాలు మనకు. అంతేగా. న్యూట్రల్ ఫ్యాన్ గా మాత్రం ఈ సిరీస్ మంచిగా అనిపిస్తుంది బ్రో. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఆడుతుంటే మంచిగా మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా కమెంట్ చేయండి గైస్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇంగ్లాండ్ గెలుస్తుందా ఆస్ట్రేలియా గెలుస్తుందా, అండ్ మీ సిరీస్ ప్రెడిక్షన్స్ కూడా కమెంట్ చేయండి. ఇంకా మా నుంచి మీకు ఏమైనా కొత్త కంటెంట్ కావాలంటే మీరు ఒకసారి కమెంట్స్ లో ఇస్తే మేము దాన్ని తీసుకొస్తాం. That's it guys. See you then. Tata, bye bye.